అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత, తిరుపతి, ప్రస్తుతం సియాటల్, అమెరికా. మన నేటి కవిత సమూహంలో ఇచ్చిన అంశాలలో ఎంపిక చేసుకున్న అంశం ఆత్మీయత లతలు. ఈ అందమైన అంశానికి వచ్చిన కవితల్లోంచి గురువుగారు శ్రీ దాస్యం సేనాధిపతి గారు అత్యుత్తమ కవితలుగా ఎంపిక చేసిన కవితలతో ఈరోజు దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం అలరిస్తుంది. అలాగే కవులు కవయిత్రులు వారి వారి కవితలతో ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేస్తారు. మన నేటి కవితలో ఇచ్చే అంశాలు విభిన్నంగా ఉంటూ ప్రతి ఒక్కరిలో ఆలోచనను రేకెత్తిస్తూ అలాగే మంచి మంచి కవితల్ని రాసేలా ప్రోత్సహిస్తూ మన నేటి కవిత సమూహం ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా కొనసాగుతుంది. ఈ దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కూడా కొత్తగా ఉన్న అంశాలతో కొత్తగా విభిన్న దృక్పథంతో వచ్చే కవితలతో ఆద్యంతం మిమ్మల్ని అలరిస్తుందని భావిస్తూ మనం మన కవులకు కవయిత్రులకు స్వాగతం పలుకుదాం, శుభాకాంక్షలు తెలుపుదాం. నేటి దృశ్య కవిత గానలహరికి స్వాగతం. నా పేరు మిల్లూరు వెంకటలక్ష్మి, ఎమ్మిగనూర్, కర్నూలు జిల్లా. ఈనాటి అంశం ఆత్మీయత లతలు. నా కవితా శీర్షిక బంధాలు అనుబంధాలు. ఎన్ని గింజలు వేసినా, ఎంత ప్రేమ కురిపించినా, పంజరంలోని చిలుక నవ్వమంటే నవ్వుతుందా? పిట్టగోడ మీద పిడికెడు గింజలు పెట్టి గుక్కెడి నీరు పోసి చూడు. ప్రకృతిలోని చిలుక తన రెక్కల సవ్వడితో సంగీతం వినిపిస్తుంది. వీరిల తోటలోని కసిమొగ్గలను కసిగా చిదిమేయక వదిలి చూడు. తన పరిమళాల నద్దిన వాసంతాన్ని నీకు అందిస్తుంది. బంధాలు అనుబంధాలు కూడా వదిలేస్తే విడిపోయేవి కావు, బంధిస్తే కలిసేవి కావు. అవి అంతే అపురూపమైనవి. ఆత్మీయత లతలు అలా అలలా సాగుతాయంతే. ధన్యవాదాలు. నా పేరు రేవిణిపాటి రమాదేవి. నేటి కవితా సమూహంలో శ్రీ దాస్యం సేనాధిపతి గురువుగారికి, శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నమస్కారములు. కార్యనిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి అభినందనలు. నేటి అంశము ఆత్మీయత లతలు. నా కవితా శీర్షిక అనుబంధాలు. బంధాలు అనుబంధాలు ఆత్మీయత లతలుగా మనసును పెనవేసి జీవన మధురములను సార్థకం చేసి ఆనంద లహరల్లో జీవనయానం చేసేవారు ఒకప్పుడు. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. మానవతా విలువల లతలు తెగి కిందకి నేలరాలుతున్నాయి. స్వార్థ చింతనలు మనసులో ఒక భావం పైకి వ్యక్తం చేసే తీపి మాటల చాటున గోతులు తవ్వకాలు. అంతా కాలమహిమ. గురజాడవాసి చెప్పిన విధంగా సొంత లాభం కొంత చూసుకుంటూనైనా పొరుగువాడికి తోడుపడాలనే భావన ఏనాడో అంతరించిపోయింది. ఆకాశంపైకి ఎగరాలనే స్వార్థంతో కింది వారిని తొక్కి పట్టాలనే కాలమిది. అరాచకాలకు అక్రమాలకు తెరలుగా దూసుకుపోతున్న కాలమిది. యువత అడ్డదిడ్డమైన అక్రమ మార్గాన్ని నడుస్తూ ఉంటే డబ్బు పరిధిలో రాత్రి పగలు అనక పరుగులు తీస్తూ ఉండే తల్లిదండ్రులు పిల్లల పెంపకాన్ని పట్టించుకునేది ఎప్పుడు? ఈ కాలం మారేది ఎప్పుడు? ఆత్మీయ లతలు పెరిగి తిరిగి పుష్పించేది ఎప్పుడు? అనుబంధాలు పెరిగేది ఎప్పుడు? అన్ని క్వశ్చన్ మార్కులే కదా. నా పేరు డాక్టర్ చీదండ సీతాలక్ష్మి, కొలరాడో, అమెరికా. అంశము ఆత్మీయత లతలు. నా కవితా శీర్షిక పెనవేసుకున్న బంధాలు. విత్తు ఏదో మొలక అదే, చిత్తు కాకముందే చుట్టును గుట్టుగా ఎండా వాన గాలిని తట్టుకొని దృఢమై నిలదొక్కున్న వైనం. చుట్టుకున్న ఆత్మీయతా లతలు, పెనవేసుకున్న బంధాలు, పంచుతున్న మురిపాలు, పెంచుకున్న ప్రేమ సుమాలు, అనురాగంతో తడిసి ఆనందంలో ముద్దై తేలియాడే భ్రమరాలు, తూలిపోతూ రస ప్రవాహంలో ఈదులాడే వేళ సంతోషాల హరివిల్లు, మనోఫలకంపై ముద్రించిన కలలు,
నెరవేర్చే తాపత్రయం, ఆధారం కోసం పెనుగులాట. పాకుతున్న తీగకు ఎన్ని ప్రతిబంధకాలు! మధ్యలో పీకేసేవారు, తాడు కట్టి పైకి తోసేవారు. కాండం చుట్టూ పెనవేసుకొని పైకి ఎగపాకే తీగ పుష్ప ఫలాదులతో వికసించి కళకళలాడే వేళ చూపర్లకు సంబరాల వెలుగులే అనుభవైక వైద్యం. తల్లి వేరు బరువై, బంధాలు కరువై, అనుబంధాలు దూరమై, కాలం వీరువై, వెలవెలబోతున్న కూరిమి, పొంగిపోతున్న కలిమి, తగ్గిపోతున్న ప్రేమ మేలిమి, స్వార్థం ముసుగులో ద్వేషపు టేనుగు మదమెక్కి లతను పీకేసే మోసం చిందరవందర చేస్తున్న దృశ్యం. గజిబిజి అయిన జీవనం, కన్నవారినే కడతీర్చే తరుణం, వాడిపోతున్న ప్రేమ వృక్షం, కరువవుతున్న బంధం, తెగిపోతున్న ఆత్మీయతాలత, నీరుగారిపోతున్న అనురాగ సుమం, తూట్లు పడుతున్న వేళ నేటి సమాజపు పోకడ. వాడుతున్న తీగ కాస్త చెలిమిని పంచుతూ అనురాగ నీటిని చిలకరిస్తే, హెచ్చు తగ్గులు పగ్గాలను వదిలేస్తే, ఆత్మీయతాశిరులు కురిపించి అనురాగ కుసుమాలు విరబూసి ఆనందం ఎదనిండా నింపు. తెగిపోతున్న ఆత్మీయతాలతలు ఎగబాకి విస్తరించు, మమతల వెలుగులు పంచు. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి, కరీంనగర్ జిల్లా. ఈరోజు అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించదలుచుకున్నాను. వినిపించే అవకాశం కల్పించిన ఈ చక్కటి ప్రోగ్రాం సృష్టికర్తలైన శ్రీ దాస్యం సేనాధిపతి గారికి మరియు శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి నా నమస్కారములు, కృతజ్ఞతలు. మరియు ఇంత చక్కగా నిర్వహిస్తున్న కార్యనిర్వాహకురాలు శ్రీమతి పత్తిపాటి రూపలత గారికి నమస్కారములు, ధన్యవాదాలు. ఈరోజు నా కవిత అంశం ఆత్మీయతా లతలు. 28/5/24 మంగళవారం నాడు ఇచ్చిన అంశము ఆత్మీయతా లతలు. నా శీర్షిక పేరు అల్లుకుంటేనే ఆనందం. ఆలంబనం ఉంటేనే లతలు అల్లుకునేవి. ఏదో ఒక ఆధారం ఉంటేనే అల్లుకునే అవకాశం ఎక్కువ. ఏదో ఒక ఆలంబనం ఉంటేనే లతలు అల్లుకునేవి. ప్రేమ ఉంటేనే ఆత్మీయతల అల్లికలతో అనుబంధాలు చిగురించి మొగ్గలు వేసేవి. ప్రేమ ఉంటేనే ఆత్మీయతల అల్లికలతో అనుబంధాలు చిగురించి మొగ్గలు వేసేవి. సుమగంధాల పరిమళాలు విశ్వమంతా వెదజల్లేది. లేదంటే వాడిపోయిన లతల నేలపాలే. ఆత్మీయత అనుబంధం అంతా ఓ భూటకం, వింత నాటకం అన్నాడో కవి. ఆత్మీయత అనుబంధం అంతా ఓ భూటకం, వింత నాటకం అన్నాడో కవి. అది అక్షరాల నిజం చేస్తూ నడుస్తున్నారు నేడు కొందరు. అక్షరాల నిజం చేస్తూ నడుస్తున్నారు కొందరు. కానీ ఊహల భ్రమలు తొలుగు వరకే. ఎంతవరకు నడుస్తారు? ఊహల భ్రమలు తొలుగు వరకే, జవసత్వాలు ఉడగనంత వరకే. ఊహల భ్రమలు తొలుగు వరకే, జవసత్వాలు ఉడగనంత వరకే. వెన్నుపూస బలం ఒరగనంత వరకే. వెన్నుపూస బలం ఒరగనంత వరకే. ఆగని అహంకార ఆగడాలు ఆటలు. ఆపై ఉంటుంది అసలు కథ ఆరంభం. ఆపై ఉంటుంది అసలు కథ ఆరంభం. పెరిగే పిల్లలు
పెరిగే పిల్లలు పెనవేసుకోకుంటే విడిపోయిన తీగలు వాడిపోయినట్టులే. పెరిగే పిల్లలు పెనవేసుకోకుంటే విడిపోయిన తీగలు వాడిపోయినట్టులే. ఆత్మీయత తెలియని బ్రతుకులు, ప్రేమ లేని మది, నీరు లేని నది. ప్రేమ లేని మది, నీరు లేని నది. ఎన్ని జన్మలైనా ఎన్ని ఏడులైనా వ్యర్థం అవి వ్యర్థం. అందరికీ ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఆత్మీయతాలతలు అనే అంశానికి సరిపోయేనా అనే శీర్షికతో నేను రాసిన కవితకు అత్యుత్తమ స్థానాన్ని కల్పించిన మన గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, మన అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్న రూపలత గారికి నా నమస్సులు. కవిత. చాలానే చెప్పాలని ఉంది, ఊహల ఊపిరి ఉక్కిరి బిక్కిరిలో, వీడటం లేదు సంక్లిష్ట మనసును, పాళీ కదలటం లేదు ఉల్లాసపడే కలానికి, మెత్తను పరిపై ఆ కొండ ఎక్కమంటుంది తన అండతో, ఉండి ఉంటాను దాని నీడన కొన్నాళ్ళైన పరమాణు రూపాన, చల్లగా సృజిస్తుంది తాపసిల ఆ ఆనందకేళి మలయ సమీరం, మిళితమై ఉంటాను ఏనాడో అందున ఒక సుగంధ పరిమళ రాగమై, పరుస్తున్నాయి నేను నడిచే మార్గాన ఘుమఘుమల పూల దారులు, తరించే ఉంటాను స్వామి పాదాల చెంత ఏ పూల బాలులను పుప్పిడినై, నన్ను రమ్మని పిలుస్తున్నాయి అలుపెరగక మోగే గుడి గంటలు, పరవశించి ఉంటాను పుత్తడిగా కొన్నాళ్ళు ఏ ఇత్తడి ధాతువుగాను, అంతటా నా ఆత్మీయతా తీగలు అలితే అంత చింతల గరళం జుర్రావేం నువ్వన్నట్టు, ఆర్ద్ర నేత్రాల స్వామి అడిగాడు చిరునవ్వుతో, తలవంచ దిగులావరవించి పశ్చాత్తాపంతో. విన్నారు కదండి మన నేటి కవిత సమూహ కవులు కవయిత్రులు వారి కవితల్ని వినిపించిన తీరు అద్భుతంగా ఉంది కదా. కవితలు కూడా మిమ్మల్ని అలరించాయని భావిస్తాను. వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్లో రాయండి. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు.